బంతిపూలతో ఆడుకోద్దని చెప్పినందుకు అవి తెంపి ముఖం మీద వేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. హాస్టల్లో బోర్ కొడుతుందని మా ఫ్రెండ్ గారిని వేసుకుని రాంగ్ రూట్ లో రైట్ కి వెళ్ళిపోతుంది. వెళ్ళే దారిలో మూసీ నదిని విజిట్ చేసి గల్లీలో ఉన్న వినాయకులు ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసి ముందు గల్లీ మొత్తానికి ఒక గణపతి ఉంటుండే. ఇప్పుడేమో గల్లీకి 5-6 గణపతులు మినిమం ఉంటుంది. దరిద్రం కొద్ది మేము గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తే అక్కడ రోడ్ బ్లాక్ అయిందని మాకు చూపేలేదు. ముందే చెప్పాలి కదా, ఏం చేయలేం కాబట్టి యూటర్న్ తీసుకుని వేరే రూట్ వెళ్తుంటే అక్కడ మళ్ళీ కార్ తో బ్లాక్ చేసారు. దరిద్ర దేవత మంచి స్నేహితులు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ బస్ లో ఒంటికలతో నిలబడతారు. ఇంకా నైట్ అన్నదానం ఉందని మా అన్నదానం గ్రూప్ లో మెసేజ్. మీరు కూడా దీనిలో జాయిన్ కావాలంటే కమెంట్ బాక్స్ లో జాయిన్ అని కమెంట్ చేయండి. వచ్చిరాగానే వినాయక దగ్గరికి వెళ్ళి కోరిక కింద 100 కోట్లు డిమాండ్ చేసాం. ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుంది, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. తర్వాత పుడిచక్ వెళ్ళిపోయి ఫస్ట్ పులిహోర తినేసి సరిపోలేని చెప్పి ఇంకో మినీ పులిహోర తినేసాం. తర్వాత బాగున్నాయని చెప్పి గుడాలు తినేసాం. ఇంకా సరిపోలేని చెప్పి సిరా కూడా తినేసాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రసాదం పెట్టేది మా ఫ్రెండ్ గాడే. ఇక్కడ బయట పిల్లలందరూ బంతి పూలు తెంపి ఆడుకుంటుండే అన్న అలా ఆడుకుందని చెప్పినందుకు బంతి పూలు తెంపి ముఖం మీద వేస్తారు. ఒకవేళ భూమి మీద భూకంపం వచ్చిన స్నాప్ తీసుకోవడం మాత్రం ఆగరు. లాస్ట్ కి పూరి విత్ ఏదో కర్రీతో నేడి ఈనాడు విశేషాలు అంతే. ఉంటా మరి.